వాహనదారులకు అలర్ట్. వచ్చే ఏడాది జనవరి నుంచి నూతన తుక్కు విధానాన్ని అమలులోకి రానుంది. ఈ విధానం కింద 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత, 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా స్క్రాప్ పరిగణించనున్నారు. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఏదైనా సరే వాటిని నడపడానికి వీల్లేదు. ఆయా వాహనాలను స్క్రాప్ కు వేసేయాల్సిందే. కాలం తీరిన వెహికల్స్ ను తుక్కుగా మార్చేందుకు రాష్ట్రంలో 2 కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకటి, సిద్దిపేట జిల్లా వర్గల్ సమీపంలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాల సంఖ్య 21 లక్షలు ఉండగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే 9 లక్షల వాహనాలు స్క్రాప్ చేయాల్సి ఉంది. అందులో బైకులే ఎక్కువగా ఉన్నాయి. నగరంలో 1.3 లక్షల బైకులు, రంగారెడ్డిలో 1.8 లక్షల బైకులు, మేడ్చల్ జిల్లాలో 1.5 లక్షలు, కరీంనగర్ జిల్లాలో 1.5 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 1.2 లక్షల బైకులకు కాలం చెల్లింది. ఇవి మొత్తం కూడా స్క్రాప్ కిందకే వస్తాయి. వీటిని రోడ్లపై తిప్పడానికి అనుమతి ఉండదు. అయితే వీటిలో ఫిట్నెస్ బాగున్న వెహికల్స్ కు 5 ఏళ్ల పాటు మినహాయింపు ఉంటుంది. రవాణా శాఖ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయితే 5 ఏళ్ల పాటు నడుపుకోవచ్చు. ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయితే మాత్రం అయిన వాహనాలను స్క్రాప్ కు వెళ్లాల్సిందే. వెహికల్ ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే 5,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 5 ఏళ్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఫిట్ గా ఉంటే మరో 10,000 చెల్లించి మరో 5 ఏళ్లు నడుపుకోవచ్చు. అంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే వెహికల్స్ నడుపుకోవచ్చు. ఫిట్నెస్ లేకుంటే ఆ పాత వాహనం అప్పగించి కొత్త వాహనం కొనుగోలు చేస్తే దానికి ట్యాక్స్ మినహాయింపులు ఇస్తారు. తెలంగాణలో తొలి ఏడాదిలో 1000 వాహనాలను తుక్కు కింద మార్చాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన వాహనాలతో పాటుగా ఆర్టీసీ, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన కాలం చెల్లిన వెహికల్స్ 8 నుంచి 10,000 వరకు ఉండొచ్చని అంచనా. వాటన్నిటినీ దశల వారీగా తుక్కుగా మార్చనున్నారు.